హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న 100కి పైగా రోగాలను తగ్గించే ఆరోగ్యకరమైన కారప్పొళ్ళు రెసిపీలను చేసి ఈ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులు, రంపలు వాటన్నిటికి ఈ కారప్పొళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారప్పొళ్ళు వేసుకొని తిన్నట్లయితే జలుబు, దగ్గు లాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అలాంటి హెల్తీ రెసిపీస్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను వచ్చేయండి. ముందుగా కొత్తిమీర కారప్పొడి. ఈ కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఆకుని తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధమైన కట్టెక తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకున్నాక నీళ్ళంతా వాడిపోయాక అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. కొత్తిమీరలో తడి ఉంటే గనక కారప్పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలా కాకుండా బాగా ఆరబెట్టుకుంటే ఎండలో పెట్టుకుని బాగా ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న కొత్తిమీర 4 కప్పులైతే వచ్చిందండి. 4 కప్పుల కొత్తిమీరకు ఒక 20 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే పావు కప్పు శనగపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయ్యాక పావు కప్పు మినపప్పును కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే ఈ పొడుల టేస్ట్ బాగుంటుంది. ఈ కొత్తిమీర కారం మరింత టేస్ట్ రావడానికి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్నాక మరొకసారి ఫ్రై చేసుకొని, కొద్దిగా చింతపండును, తగినంత సాల్ట్ వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇందులోకి ఒక ఎల్లుల్లిపాయను రేఖలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారిపోయాక ఎండుమిర్చి, ధనియాలు వీటన్నిటిని మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఆకుని వేసుకోవాలి. నేను కొత్తిమీరని ఈ విధంగా ఎండబెట్టుకున్నానండి. ఎందుకంటే నేను ఈ పొడిని చాలా రోజులు స్టోర్ చేసుకోవడం కోసం చేసుకున్నా కాబట్టి. ఈ విధంగా ఎండబెట్టుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే 2 మంత్స్ వరకు కొత్తిమీర కారం నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఆకునంతటిని చల్లారిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న ధనియాలు వాటన్నిటిలోకి ఈ కొత్తిమీర ఆకును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మధ్య మధ్యలో పల్సిస్తూ గ్రైండ్ చేసుకుంటే ఈ కొత్తిమీర కారం బాగా నలుగుతుంది. తడి లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే కొత్తిమీర కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న కారప్పొడిని ఏదైనా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే, బయట ఉంచుకుంటే 1 మంత్ పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 మంత్స్ పాటు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ కొత్తిమీర కారప్పొడి చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రెండవ కారప్పొడి కరివేపాకు కారప్పొడి. ఈ కారప్పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన కంటికి, జుట్టుకి అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఈ కారప్పొడి రోజుకొక స్పూన్ వేసుకొని తింటే గనక మనకి రక్తం కూడా బాగా పడుతుంది. అలాంటి హెల్తీ కారప్పొడి రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఈ కరివేపాకు కారప్పొడి చేసుకోవడానికి కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడిపోయాక ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. ఈ పొడి చేసుకోవడానికి మనం కరివేపాకుని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకుని తడంతా లేకుండా ఈ విధంగా ఆరబెట్టి తీసుకున్నట్లయితే కరివేపాకు పొడి గ్రీన్ కలర్‌లో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కారం చేయడానికి ఈ విధంగా క్రిస్పీగా కరివేపాకును ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఈ కరివేపాకు కారప్పొడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక నేను తీసుకున్న కరివేపాకు 2 కప్పుల ఉందండి. ఆ 2 కప్పుల కరివేపాకుకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలు వేసుకొని ధనియాలను కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, మీ కారానికి తగ్గట్టు 20 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని
మంచిగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు. లేకపోతే అదే కడాయిలోకి మనం ఆరబెట్టుకున్న కరివేపాకునంతటిని వేసుకుని కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాక వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు, ఒక ఎల్లుల్లిపాయని రేఖలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే చాలా కొంచెం చింతపండును కూడా వేసుకుని మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. పొడులెప్పుడు ఆ విధంగా గ్రైండ్ చేస్తే పొడి పొడిలాడుతూ వస్తాయి. లేకపోతే ముద్ద కట్టేస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని టేస్ట్ సరిపోకపోతే గనుక సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న ఈ కరివేపాకు పొడినంతటిని ఏదైనా గాజు సీసాలు వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. అలాగే మీకు ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ పాటు కూడా నిల్వ ఉంటుంది. ఈ కరివేపాకు పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ఈ పొడిని కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మూడవ రెసిపీ మునగాకు కారప్పొడి. పొడి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందండి. మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తహీనతను మెరుగుపరుస్తుంది. ఇంకా చాలా రకాల బెనిఫిట్సే ఉన్నాయండి. అలాంటి మునగాకు కారప్పొడి హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. ఈ మునగాకు కారప్పొడి కూడా నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేసుకున్నట్లే అది కూడా చాలా టేస్ట్‌గా కుదురుతుంది. చాలా రోజులు ఫ్రెష్‌గా నిలువగా ఉంటుంది. ఈ మునగాకు కారప్పొడి చేయడానికి మునగాకుని తీసుకొచ్చిన తర్వాత మనం కొమ్మలతోనే మునగాకుని కడుక్కోవాలండి. శుభ్రంగా ఏదైనా టబ్‌లో పెట్టి క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు వాటంతటిని తడిని ఆరనివ్వాలి. తడి ఆరిపోయాక ఏదైనా క్లాత్ మీద ఏసుకొని అలాగే ఉంచుకుంటే ఆకులన్నీ వాటికవే రాలిపోతాయండి. అలా రాలిపోయిన ఆకులన్నిటిని ఎండబెట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టుకున్న మునగాకునంతటిని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మునగాకునంతటిని ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మునగాకు ఎక్కువ ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదండి. అలా ఏస్తే మునగాకులో తడి వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మునగాకంతా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆకుని పట్టుకుంటే ఆకు ఇలా విరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని, ఆ కరివేపాకుని కూడా మునగాకులోకి వేసేసుకోవాలి. కడాయిని స్టవ్ మీద ఉంచుకొని కడాయి వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పావు కప్పు శనగపప్పును, పావు కప్పు మినపప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక పావు కప్పు వరకు ధనియాలు, ఒక 20 ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మిరపకాయల్లో ఉన్న గింజలు కూడా బాగా ఫ్రై అయ్యి కారప్పొడి మరింత టేస్ట్‌గా ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చివరగా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న మునగాకు పొడిలో ఎటువంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి చింతపండుని వేసుకొని చేసుకుంటే మునగాకు పొడి టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని నువ్వులు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇందులోకి స్టవ్ ఆపుకున్నాక ఒక ఎల్లుల్లిపాయను రేఖలుగా తుంచుకొని వేసుకోవాలి. మీకు ఎల్లుల్లిపాయ నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు. మనం ఎల్లుల్లిపాయలు ఈ చింతపండు ముందుగానే వేయడం వల్ల చింతపండులో ఏమైనా తడి ఉంటే పోతుంది. అలాగే చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక మునగాకు పొడిని కూడా వేసుకొని మొత్తం అంతటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మునగాకు పొడి రెడీ అయిపోతుంది. మునగాకు పొడిని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మునగాకు పొడి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మునగాకు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి కారప్పొడులు ఒకసారి చేసి పెట్టుకుంటే 2 మంత్స్ పాటు నిల్వ ఉంటాయి. ఈ చలికాలం అంతా సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి కారప్పొడులు ఖచ్చితంగా వాడాల్సిందే. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కారపొళ్ళు వేడి వేడి అన్నంలోనే కాదండి, ఇడ్లీ, దోశ వాటిలో కూడా ఈ కారపొళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి వాటిలో కూడా టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.